కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్సీబీ అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి తన తల్లి కర్మకాండ ఉండడంతో ప్రభుత్వ మద్యం షాప్ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేవలం 30 క్వార్టర్ బాటిల్స్ కొనుగోలు చేశాడని అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారంటూ ఎమ్మెల్యే రాచమల్లు మండిపడ్డారు. పేదవాడు తన ఇంటిలో ఉన్న కర్మకాండల నేపథ్యంలో ప్రభుత్వం అమ్ముతున్న మద్యం కొనుగోలు చేస్తే అదేదో పెద్ద స్మగ్లింగ్ చేసిన వారిలా కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. అటువంటి మద్యం చట్టాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మీదట కేసులు నమోదు చేస్తే ఇదే కార్యాలయానికి తప్పక వస్తానని ఎమ్మెల్యే రాచమల్లు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సంబంధించిన బార్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇస్తారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యమాన్ని అమ్ముతారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాపులలో ఉండబడిన బాటలు బార్లో కూర్చొని తాగుతారు. ఇది ఇంకా పెద్ద కేసు. ఇవన్నీ తెలిసి వీళ్ళకు అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు ఇవన్నీ జరుగుతాయి. కారణం, వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలా, వీళ్ళు మామూలు తీసుకోవాలా, వీళ్ళు చేసే పనికిమాలిన పనులు అన్నీ చేయొచ్చు. బీదోడు మంచి వాళ్ళ అమ్మ చచ్చిపోయి 4 బాటలు తీసుకుపోవాల్సినోడు 7 బాటలు తీసుకపోతే నేరమంట. రోజు పట్టుకుంటున్నారు. అది బ్రాందీ షాపులు కాడ కాయలుండి బ్రాందీ షాపులతో మాట్లాడుకొని వీళ్ళే బ్రాందీ షాపులు కాబట్టి ఒక రకమైన అన్యాయం వీళ్ళు చేయడంలే, ఒక రకమైన ఆదాయం కోసం ప్రయత్నించడంలే. ఒకవైపు వీళ్ళు తప్పు చేస్తూ మరొక వైపు పేదవాన్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యక్షంగా 2,50,000 కోట్ల రూపాయలు ధనం పేదవాళ్ళకి ఇస్తే లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏ పనులు అయితే చేస్తాదో అందులో లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నడిపించే కార్యక్రమాలకు ఆయన కాయలుంటాడా? ఇట్లా కాయలుంటాడా? ఉండడు. అటువంటి సార్లు వీళ్ళు అవినీతి. ముఖ్యమంత్రి గారేమో 2,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బును పేదవాళ్ళకి ఇచ్చే రూపాయి కూడా అన్యాయం లేదు, అక్రమం లేదు, దళారీ వ్యవస్థ లేదు, లంచగొండితనం లేదు.